వీడియోని మొదలుపెట్టే ముందు ఒక అర నిమిషం మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఈ వారం రోజుల పాటు మీ ముందుకు రాకుండా మిమ్మల్ని చాలా మిస్ అయ్యా. రాకుండా ఉండడానికి కారణం నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఈ నెల 14వ తారీఖున జరిగింది. కొంతమందికి విషయం తెలుసు, డెలివరీ అని చెప్పని కింద కామెంట్ సెక్షన్ లో పెడతారేమో. ఇంకా డెలివరీ కాలేదు, ఇంకొంచెం టైం ఉంది, ఒక 20 రోజుల వరకు. అప్పుడు నేనే ఒక మంచి కమ్యూనిటీ పోస్ట్ చేసి రివీల్ చేస్తా. ఇన్ని రోజులు నేను కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నా. తెలిసిందే మీకు, ఆఫీస్కి వెళ్తూ ఉంటా, వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటా, వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటా. ఇంట్లో చాలా తక్కువ నేను టైం స్పెండ్ చేసేది. బట్ ఈ ఫేస్ లో ఖచ్చితంగా నేను తనతో టైం స్పెండ్ చేయాలి, ఈ మూమెంట్ లో ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి నాకు అనిపించింది. అందుకే ఈ వారం రోజుల పాటు మీకు దూరంగా తనకు కొంచెం దగ్గరగా ఉన్నాను. ఇంకొక 20 రోజుల వరకు కూడా నేను కొంచెం జాగ్రత్తగా తనతోనే ఉండాలి. ఇంపార్టెంట్ వీడియోస్ ఎక్కడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ నాకు సాధ్యమైనంత వరకు టైం చూసుకొని ఖచ్చితంగా మీ ముందుకు వస్తూనే ఉంటా, ట్రై చేస్తా. 600 అయినా 100-200 అయినా మిమ్మల్ని ఏ రోజుకి మర్చిపోలేను. మీ కంటిన్యూస్ సపోర్ట్ నాతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫంట చాయిస్ 15 వర్సెస్ Origin OS 6 ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. చాలా మంది వివో ఐక్యూ డివైస్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ Origin OS 6 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని డివైజెస్ కి ఈ Origin OS 6 అయితే రోల్ అవుట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ కొత్తగా వచ్చే ఐక్యూ అండ్ వివో ఫోన్స్ అన్ని కూడా ఇకపై నుంచి Origin OS 6 తోనే రోల్ అవుట్ అవుతాయి. ఫస్ట్ ఫోన్ అయితే ఐక్యూ 15 Origin OS 6 తో వస్తుంది. ఉన్నదన్నట్టు మనం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఉపయోగపడే ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, అంత మాత్రాన మొత్తం మారిపోయింది, ఇప్పటి వరకు ఉన్న యూఐ అన్నింటికల్లా ఇదే తోపు యూఐ అని చెప్పేలాగైతే లేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఫంట చాయిస్ 15 తో కంపేర్ చేస్తే మాత్రం Origin OS 6 చాలా స్మూత్ అయింది. యూఐలో మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, సర్చ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, సైడ్ బై సైడ్ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఈ రోజు 2 డివైస్ తీసుకొని వచ్చాను. రైట్ సైడ్ లో మీకు కనబడుతుంది ఐక్యూ 15, లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతుంది ఐక్యూ 13. ఐక్యూ 13 లో మీకు ఫంట చాయిస్ 15 నడుస్తుంది, ఐక్యూ 15 లో Origin OS 6 నడుస్తుంది. డీటెయిల్ గా చూద్దాం ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇనిషియల్ గా నేను నోటీస్ చేసిన వాటిలో ఫస్ట్ ఛార్జింగ్ యానిమేషన్ గురించి మాట్లాడాలి అండ్ ఛార్జింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఫంట చాయిస్ లో నేను కనెక్ట్ చేస్తాను, ఒకసారి ఛార్జర్ చెక్ చేయొచ్చు. 120 వాట్ ఛార్జర్ కనెక్ట్ చేసా. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి ఎటువంటి ఆప్షన్ రాలేదు. ఫ్లాష్ ఛార్జింగ్ డిటెక్ట్ చేసింది, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ ఇక్కడ ఎనేబుల్ అవ్వలేదు. అదే మనం ఒకసారి ఐక్యూ 15 కనెక్ట్ చేసాం అనుకోండి Origin OS 6 లో, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఫ్లాష్ ఛార్జింగ్ డిటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పక్కన హై స్పీడ్ అని చెప్పని ఉంటుంది. ఇక్కడ మీరు హై స్పీడ్ కనెక్ట్ చేస్తే హెచ్ అని చెప్పిన ఒక ఆప్షన్ మీకు చూపిస్తుంది. ఈ హెచ్ అని చెప్పని కనబడితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు మీకు కంప్లీట్ 120 వాట్ స్పీడ్ లో ఛార్జ్ అయితే తీసుకుంటుంది. ఐక్యూ 13 లో ఇలా ఆన్ చేయాలంటే బ్యాటరీ హెల్త్ ఛార్జింగ్ లోకి వెళ్ళి ఫాస్ట్ ఛార్జింగ్ ని టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ Origin OS 6 లో మీకు డైరెక్ట్ గా ఇలా పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం స్విచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వాల్ పేపర్ సంబంధించి. ఇంతకు ముందు ఫంట చాయిస్ 15 లో మనం ఒకవేళ వాల్ పేపర్ సెట్ చేసుకోవాలనుకుంటే కింద వాల్ పేపర్ క్లిక్ చేసిన తర్వాత మనకి పెద్దగా ఆప్షన్స్ ఏమి వచ్చాయి కాదు. ఇక్కడ నుంచి మొత్తం సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్ లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా కొంత ఇంటర్ఫేస్ వచ్చేది. అండ్ మన గ్యాలరీ నుంచి కావాలనుకుంటే పైన గ్యాలరీ బటన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫోటోస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు Origin OS 6 లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్ పేపర్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాల్ పేపర్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి సెలెక్ట్ ఫ్రమ్ ఆల్బమ్స్ చాలా క్విక్ గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఏ వాల్ పేపర్ కావాలనుకుంటే ఆ వాల్ పేపర్ ని మనం కస్టమైజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. బట్ ఫంట చాయిస్ లో కూడా మనకి డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉండేది, ఇమేజ్ వెనకాల మనకి టైం పడేది. బట్ దీన్ని మనం ఫాంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చే తప్ప దీన్ని మనం డ్రాగ్ చేసుకుని టైం ని ఎక్స్పాండ్ చేసుకోవడం కుదిరేది కాదు. బట్ ఇక్కడ మనకి Origin OS 16 లో దీని మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ లో కస్టమ్ అని చెప్పని కనబడుతుంది. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు టైం ని కావాలనుకుంటే డ్రాగ్ చేసుకోవచ్చు, ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీ విజిబిలిటీని బట్టి అండ్ మీ ఇమేజ్ ని బట్టి కూడా ఇది డిపెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్, ఈ ఫంట చాయిస్ లో మీకు యాడ్ విడ్జెట్ అనే ఆప్షన్ అయితే ఏం కనపడట్లేదు. అంటే లాక్ స్క్రీన్ నుంచి మనం ఎటువంటి విడ్జెట్ ని యాక్సెస్ చేయలేము. Origin OS 16 లో మీకు యాడ్ విడ్జెట్ అని చెప్పిన ఒక ఆప్షన్ కనబడుతుంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అక్కడ టెంపరేచర్ ఏంటి, నెక్స్ట్ అలార్మ్ అండ్ డివైస్ బ్యాటరీ హెల్త్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక 2 విడ్జెట్స్ అయితే నేను యాడ్ చేసా. ఈ 2 విడ్జెట్స్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి Origin లో బాగా అనిపించింది. ఎగ్జాంపుల్ ఈ ఏ ఇమేజ్ నైనా మీకు ఎక్కడ కావాలంటే ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి పైన Origin తీసుకెళ్లిపోతే ఉన్న ఫీచర్స్ అన్ని మీకు చూపించేసిద్ది. ఇది మీరు వాట్సాప్ లో కావాలంటే వాట్సాప్ లో డ్రాగ్ చేసి ఏ చాట్ కింద పంపించుకోవచ్చు. స్నాప్చాట్ కావాలంటే స్నాప్చాట్, మెయిల్ కి కావాలంటే మెయిల్ లో డ్రాప్ చేసి అది ఎవరికి పంపించాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పని మీరు డైరెక్ట్ గా పంపించేయచ్చు. చాలా బాగా అనిపించింది నాకు ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అనేది. అన్ని యూఐ లో ఈ ఫీచర్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ బైక్ ఆర్డర్స్, ఎగ్జాంపుల్ ర్యాపిడో లాంటివి, ఓలా, ఊబర్ ఇట్లాంటివి యూజ్ చేసినా కానీ ఈ అడ్రస్ ని కాపీ చేయండి, పైన Origin లోకి తీసుకెళ్తే ర్యాపిడో అనే ఆప్షన్ పడుతుంది. దీని మీద మీకు పేస్ట్ చేశారనుకోండి, సెకండ్స్ లో బైక్ మీద వెళ్తే ఎంత, ఆటో మీద వెళ్తే మొత్తం ఇక్కడ కనబడిద్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఆటోనో, బైక్ నో, క్యాబ్ నో బుక్ చేసేసుకోవచ్చు. మాన్యువల్ గా మనం మళ్ళీ ర్యాపిడోలోకి వెళ్ళి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యూఐ ఇంటర్ఫేస్ లో ఇంతకు ముందు మనకు పవర్ ఆఫ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఈ రకంగా వచ్చేది పవర్ ఆఫ్ లేఅవుట్ అనేది. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు కొత్తగా యానిమేషన్ వస్తుంది. ఐఫోన్ లో ఎలా అయితే పవర్ ఆఫ్ అండ్ రీస్టార్ట్ ఆప్షన్స్ ఉంటాయో అలా ఇస్తుంది. అండ్ SOS కాల్ కి సంబంధించి కూడా ఒక యానిమేషన్ టైప్ లో తీసుకుని వచ్చారు. ట్రెడిషనల్ గా కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ యానిమేషన్ అనేది కొంచెం బెటర్ ఉంది. బాగానే చూస్తున్నారు. కానీ నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు కదా, కంటెంట్ నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చి ఉంటే కొంచెం ఆ వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది, నాది గ్యారంటీ. బట్ 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి. ఆ ఒక్క విషయం
విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ చేంజ్ కూడా UI లోనే ఒకసారి కింద ఐకన్స్ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ ట్రెడిషనల్ అంటే ఇన్బిల్ట్ యాప్స్ యొక్క ఐకన్స్ ఏవైతే ఉంటాయో ఆల్బమ్స్ కానీ డైలర్ కానీ కొంత ఐకన్ చేంజ్ అయితే ఉంది. బట్ ఇన్ యాప్ లోకి వెళ్తే డైలర్ ది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. పాత ఫంటా చాయిస్ తో కంపేర్ చేస్తే కొత్త OS 6 లో చాలా డిఫరెన్స్ ఉంది. కీబోర్డ్ దగ్గర కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏదైనా మనం డైల్ చేసి సేవ్ చేసుకునేటప్పుడు కూడా ఇంటర్ఫేస్ అయితే మొత్తం చేంజ్ అయింది. అండ్ కీబోర్డ్ హైడ్ చేయాలంటే ఇంతకు ముందు మనకి ఇక్కడ నుంచి ఇలా స్వైప్ చేయాల్సి ఉండేది. ఫిజికల్ గా బటన్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఫిజికల్ గా తీసుకొని వచ్చారు. ఇక్కడ నుంచే మనం కావాలనుకుంటే హైడ్ చేయొచ్చు. డైలర్ లో అయితే మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవు. జస్ట్ ఈ ఐకన్స్ మాత్రమే చేంజ్ చేశారు. ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఐకన్స్ వరకు చేంజ్ అయినాయి. నెక్స్ట్ మేజర్ చేంజ్ కంట్రోల్ ప్యానల్. ఇంతకు ముందు మనకి జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు ఇక్కడే మనకి కంట్రోల్ ఐకన్స్ ఉండేవి అండ్ కింద నోటిఫికేషన్స్ అన్ని కనపడేవి. యాక్చువల్లీ దీని వల్లే అండ్ ఈ ఇంటర్ఫేస్ వల్లే చాలా మందికి ఫంటా చాయిస్ అంటే చిరాకు వచ్చేసింది. బట్ ఇప్పుడు OS 6 లో సెపరేట్ చేశారు. రైట్ సైడ్ నుండి స్వైప్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఫోన్స్ లో కంట్రోల్ ప్యానల్ ఎలా ఉంటుందో ఆ రకంగా తీసుకొచ్చారు. బట్ వీటిని కస్టమైజ్ చేయలేం, అంటే రీఅరేంజ్ చేయలేం, రీఆర్డర్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం పాసిబుల్ అవ్వు. జస్ట్ వాటి లోపలికి వెళ్ళడం తప్ప రీఅరేంజ్ చేయలేం. బట్ ఎనీ హౌ సపరేట్ గా ఉంది. అండ్ లెఫ్ట్ నుండి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. లేదు మర్జ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, దీని మీకు వెళ్ళి కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే మెర్జ్ అని చెప్పిన ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే ఉంటుందో అలా అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ బ్లూ కలర్ ఎక్కువ కనబడుతుంది కదా, ఇక్కడ అలా కాకుండా ట్రాన్స్పరెంట్ మేనర్ లో తీసుకొచ్చారు. కొంచెం లుక్ చేంజ్ అయింది అంతే. నేనైతే సపరేట్ గా పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా మీకు ట్రాన్స్పరెంట్ మేనర్ ఎక్కువ కనపడడానికి ట్రై చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కింద బ్యాక్గ్రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్ గా కనపడాలని చెప్పి ఇంతకు ముందు మనకి ట్రాన్స్పరెంట్ గా ఏం ఉండేది కాదు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనబడుతుంది. ఇన్ఫాక్ట్ ట్యాప్ చేస్తున్నప్పుడు గ్లో ఎఫెక్ట్ వస్తుంది. ఇంతకు ముందు మనకి గ్లో ఎఫెక్ట్ అయితే ఉండేది కాదు. ఇంకొక మేజర్ అండ్ యూస్ఫుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకు ముందు ప్రైవేట్ సేఫ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవేట్ సేఫ్ నుంచి యాక్సెస్ చేసుకునే వాళ్ళం. అన్నోన్ పర్సన్స్ కూడా యాక్సెస్ ఉండేది. బట్ పాస్వర్డ్ కావాల్సి ఉండేది. హోమ్ స్క్రీన్ నుంచి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండేవి కాదు. బట్ ఈసారి హోమ్ స్క్రీన్ నుంచి షార్ట్ కట్ తీసుకొచ్చారు. కింద ఈ మెనూ బార్ దగ్గర రైట్ కి స్వైప్ చేస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చామంటే ప్రైవేట్ స్పేస్ లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచే మీకు ఫోటోస్ అయినా వీడియోస్ అయినా ఇన్ఫాక్ట్ ఫైల్స్ అయినా కానీ ఏవైనా కానీ మనం ప్రైవేట్ సేఫ్ లో పెట్టుకోవచ్చు. ఆల్బమ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఏవైతే ప్రైవేట్ సేఫ్ లో యాడ్ అయి ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ మీకు కనబడతాయి. అండ్ ప్రైవేట్ స్పేస్ లో నుంచి ఒకసారి మీకు బయట రావాలనుకుంటే జస్ట్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి, నార్మల్ హోమ్ స్క్రీన్ కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇదే కంట్రోల్ ప్యానల్ లో ఇంతకు ముందు మనకి టార్చ్ లైట్ ఆన్ చేసుకుంటే పెద్దగా వేరే ఫంక్షన్స్ ఏం వచ్చేవి కాదు. జస్ట్ ఆన్ ఆఫ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు టార్చ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టార్చ్ ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టార్చ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఒక 4 లెవెల్స్ ఆఫ్ ఫ్లాష్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అది మనకి ఫంటా చాయిస్ 16 లో ఉండేది కాదు. నెక్స్ట్ ఫీచర్ నోట్స్ యాప్ నుంచి. ఫస్ట్ థింగ్ నోట్స్ యాప్ లోగో అయితే చేంజ్ అయింది. అండ్ నోట్స్ లోకి వెళ్తే ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది. ఒకటి క్లియర్ గా బాటమ్ లో మనకి 2 ఆప్షన్స్ మాత్రమే కనబడుతున్నాయి ఫంటా చాయిస్ లో. OS లో టు డూ అని చెప్పి ఒకటి కొత్తగా కనబడుతుంది. మొదటిది ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం ఏమైతే నోట్స్ యాడ్ చేసామో అండ్ కేటగరీస్ చేసామో అవి ఇక్కడ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మీకు అట్లాంటి ఆప్షన్ అయితే ఏం తీసుకొని రావట్లేదు. జస్ట్ ఈ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసుకుంటే బ్యాకప్ సెట్టింగ్స్ ఇవి మాత్రమే కనపడాయి. ఐఫోన్ లాగా మనకి ఇలాంటి ఒక ప్యానల్ అయితే వచ్చి ఉండేది కాదు. అండ్ టు డూ మీద మనం క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం ఏమైతే టాస్క్ యాడ్ చేసామో టు డూ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. వన్స్ మనం ఆ పని ఫినిష్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసాం అనుకోండి ఆ టు డూ లిస్ట్ అయితే అయిపోతుంది. డన్ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా ఒకసారి ఆ గ్లో ఎఫెక్ట్ చూడండి. చిన్న చిన్న ఎలిమెంట్స్ బట్ కొంచెం డీటెయిల్డ్ గా ఫినిష్ చేశారనిపించింది. అండ్ ఇంకొకసారి మన నోట్స్ యాప్ లోకి వెళ్తే టైప్ చేసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇంతకు ముందు మనకి కట్ కాపీ షేర్ మాత్రమే వచ్చేవి. బట్ OS 6 లో మీకు AI క్రియేషన్ అని చెప్పని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే కొత్తగా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఇది ఐఫోన్ లో కనపడినట్లు అనిపిస్తుంది. దీన్ని సమ్మరైజ్ చేయొచ్చు. ఇచ్చిన సెంటెన్స్ ని పాలిష్డ్ వేలో రాయించుకోవచ్చు. టెక్స్ట్ ని షార్ట్ చేయొచ్చు, ఎక్స్టాండ్ చేయొచ్చు, గ్రామర్ మిస్టేక్స్ ఉంటే చూడొచ్చు, లేఅవుట్ ని ఎక్స్ట్రా టు డూస్, ట్రాన్స్లేట్ ఇట్లా చాలా ఆప్షన్స్ తీసుకొని వచ్చారు. ఈ ఫీచర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ మనం ఐఫోన్స్ లో చూసాం. సేమ్ కైండ్ ఆఫ్ AI ఫీచర్స్ ఇప్పుడు నోట్స్ యాప్ లో OS 6 లో కూడా యాడ్ చేశారు. ఇంకా క్యాల్కులేటర్ యాప్ లోకి వెళ్ళినా కానీ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు మనకి బ్లూ ఫినిష్ లో ఉండేది, ఇప్పుడు మనకి రెడ్ కలర్ థీమ్ లో అయితే తీసుకొచ్చారు. అలానే రికార్డర్ యాప్ కూడా ఇంతకు ముందు మనకి సెలెక్ట్ బటన్ ఉండేది కాదు, ఇప్పుడు సెలెక్ట్ బటన్ వచ్చింది. అండ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ లో ఒకసారి వెళ్ళండి. సర్చ్ రీడింగ్ కంటెంట్ అని చెప్పి తీసుకొని వచ్చారు. అండ్ స్మార్ట్ రికార్డింగ్ నేమింగ్ కూడా తీసుకొని వచ్చారు. మీరు ఏదైనా ఒక లెసన్ గురించి చదివారనుకోండి, దానికి సంబంధించి AI నే దాని అంతటా ఒక టైటిల్ ని జనరేట్ చేస్తుంది. అండ్ మీ కంటెంట్ లో ఏదైతే మీరు చెప్పారో ఆ ఫ్రేజ్ ని మీరు చదివినప్పుడు అది ఎక్కడ ఉంది ఏంటని చెప్పి అనేది ఆ ఆడియోలో మీకు చూపిస్తుంది. అలాంటి ఏ ఫీచర్స్ కూడా ఫంటా చాయిస్ లేవు, OS లో వచ్చినాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు సమరైజ్ చేసుకున్న టెక్స్ట్ ని చూసుకోవచ్చు. కింద ఫీచర్స్ ఇప్పుడు మారినాయి. ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనకి ఎడిట్ ఆప్షన్ లేదు. షేర్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ లేదు. తర్వాత మనం ఇంకా హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళిపోతే ఫోల్డర్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు మనకున్న ఈ ఫోల్డర్ సెక్షన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ ఫోల్డర్ కలర్స్ ని OS 6 లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫంటా చాయిస్ 16 లో ఫోల్డర్ కలర్ యాడ్ చేయలేం. బట్ OS 16 లో మనం ఫోల్డర్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. అలానే డీటెయిల్డ్ గా రెండింటిని అబ్జర్వ్ చేస్తే కార్నర్ లో రీసైజ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది మీకు. ఈ రీసైజ్ ఆప్షన్ తో ఫోల్డర్ ని మనం రీసైజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్ట్రైట్ గా చేసుకోవచ్చు, సింగిల్ ఫోల్డర్ లో చేయొచ్చు, అడ్డంగా చేసుకోవచ్చు, అండ్ కంప్లీట్ గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న యానిమేషన్ కూడా అది మళ్ళీ రీప్లేస్ చేసిన తర్వాత ఏదో వాటర్ లో పడితే ఎలా అయితే యానిమేషన్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ యానిమేషన్ తీసుకొస్తున్నారు. అది ఇంతకు ముందు ఉన్న ఫంటా చాయిస్ 15 లో ఉండేది కాదు, జస్ట్ స్టాటిక్ గా మాత్రమే ఉండేది. నెక్స్ట్ మనం గేమింగ్ లోకి వెళ్తే ఇంతకు ముందు ఉన్న ఫంటా చాయిస్ 15 లో జస్ట్ మనకి పర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఫీచర్స్ ఉండేవి అండ్
గేమ్ టూల్స్ మాత్రమే ఉండేవి. బట్ ఇప్పుడు ఆరిజినల్ 6 లో క్యూ చిప్ జోన్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇక్కడ మనకి సూపర్ ఫ్రేమ్ రెజల్యూషన్ అండ్ గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్ ఈ ఫీచర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ క్యూ చిప్ జోన్ లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా మిగతా చేంజెస్ అయితే కొన్ని నెగ్లిజిబుల్ ఉన్నాయి, బట్ డీటెయిల్ గా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఒక విడ్జెట్స్ గురించి మాట్లాడుకుందాం. 2 కొత్త విడ్జెట్స్ అయితే యాడ్ చేశారు, అది నాకు కొంచెం బాగా అనిపించినాయి. ఒకటి ఈ డివైస్ మేనేజ్మెంట్ లో మీ TWS బడ్స్ ని, స్మార్ట్ వాచ్ ని, ఇంకా అదర్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నా గానీ మీరు ఇక్కడ నుంచి హోమ్ స్క్రీన్ లో వాటి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది మీరు చూసుకోవచ్చు. అలానే స్టెప్ కౌంట్ కూడా, ఇంతకు ముందు మనకి స్టెప్ కౌంట్ ఇలా ఉండేది సర్కిల్ లో, ఇప్పుడు మనకి గ్రాఫ్ రూపంలో తీసుకుని వచ్చారు. అండ్ కొత్తగా స్టెప్స్, క్యాలరీ అండ్ ఎక్సర్సైజ్ మీటర్స్ కూడా తీసుకొచ్చారు. అసలు ఈ విడ్జెట్ ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. మిగతావన్నీ మళ్ళీ సేమ్ ఉన్నాయి. బట్ నోట్స్ యాప్ లో చాలా విడ్జెట్స్ యాడ్ చేశారు. మెమోకి సంబంధించి టు డూ లిస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, మనం హోమ్ స్క్రీన్ లో పెట్టుకోవచ్చు. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు మాత్రం బాగా నచ్చింది. డేని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ టు డూ లిస్ట్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్ ఆరిజిన్ ఐలాండ్. అసలు ఈ ఆరిజిన్ ఐలాండ్ ఫీచర్ ఫంటాచోయిస్ లో ఉండదు, కేవలం ఆరిజిన్ ఐలాండ్ లో మాత్రమే ఉంటాయి. సో ఇది పక్కకు పెట్టేద్దాం. ఆరిజిన్ ఐలాండ్ లో ఫీచర్స్ అన్ని ఆన్ చేసి పెట్టుకోండి, అన్నింట్లో మనకు ఉపయోగపడుతుంది. కొన్ని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎగ్జాంపుల్, ఒక పాట మనం ప్లే చేస్తున్నాం అనుకోండి, అది ఆరిజిన్ ఐలాండ్ లోకి వెళ్ళిపోతుంది. దీని మీద క్లిక్ చేస్తే సాంగ్ ప్లే అవుతున్న కొద్దీ దాని మీద వేవ్స్ కూడా మనకి మారుతున్నాయి. యానిమేషన్ కొంచెం బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఏదైనా రికార్డ్ స్టార్ట్ చేసామనుకోండి, రికార్డ్ కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది. రెండు మీకు సైడ్ బై సైడ్ వస్తాయి. రికార్డ్ కి సంబంధించిన టైం ని అండ్ ఇక్కడ నుంచి పాజ్ అండ్ ప్లే ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అలానే మనం ఏదైనా స్టాప్ వాచ్ స్టార్ట్ చేసామనుకోండి, ఆరిజిన్ ఐలాండ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం రెండింటిని యాక్సెస్ చేయొచ్చు, ఏది కావాలనుకుంటే అది. బట్ కేవలం 2 మాత్రమే చూపిస్తుంది నాకు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను స్ట్రీమ్ చేస్తున్నా, బట్ మ్యూజిక్ అయితే నాకు ఇక్కడ కనబడట్లా, ఓన్లీ ఈ మెయిన్ మాత్రమే కనబడుతుంది. అలానే లాక్ స్క్రీన్ లో ఈసారి మనకి కౌంట్ డౌన్ కి సంబంధించిన స్టిక్కర్ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను దాన్ని. కస్టమైజ్ మనం క్లిక్ చేసామనుకోండి, క్లాసిక్ లోనే క్విక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ కౌంట్ డౌన్ డే అని చెప్పని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఈవెంట్ డే iQOO 15 లాంచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసా. టార్గెట్ డేట్ November 26 పెడుతున్నాను, 26 లాంచ్ కాబట్టి. ఇక్కడ మీ చెక్ చేయొచ్చు 9 days until లాంచ్ అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు సేవ్ చేశారనుకోండి, లాక్ స్క్రీన్ లో మీకు ఆ టైమర్ కనపడింది. బట్ ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది. బోకే ఆప్షన్ తీసుకొచ్చుంటే బాగుండేది బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళేలాగా. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు మనకి చాలా బోరింగ్ అనిపించేది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి జస్ట్ మనకి థీమ్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే టైప్ అని తీసుకొచ్చారు. ఇంతకు ముందు మనకి పార్షియల్ AOD ఉండేది, ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ AOD పెట్టుకోవచ్చు. ఇక్కడ చెక్ చేయొచ్చు, మీకు అసలు వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి చూపిస్తుంది. బట్ దేనికి యాక్సెస్ ఉండదు, జస్ట్ మనం చూసుకోవడం వరకు మాత్రమే. పవర్ బటన్ మనం క్లిక్ చేస్తే మొత్తం యాక్సెస్ ఉంటుంది. అప్పటి వరకు టచ్ రెస్పాన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇలా ఫుల్ స్క్రీన్ AOD తీసుకొచ్చారు, ఇంతకు ముందు మనకు అది లేదు. అండ్ మోర్ AOD సెట్టింగ్స్ లోకి వెళ్తే పార్షియల్ AOD లో కొత్తగా కొన్ని డిజిటల్ ఫార్మాట్స్ అయితే యాడ్ చేశారు. ఇంతకు ముందు డిజిటల్ క్లాక్ లో జస్ట్ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉండేవి. ఈసారి కొన్ని కొత్తవి అయితే యాడ్ చేశారు. ఆరిజినల్ సిగ్నేచర్ కూడా కొత్తగా యాడ్ చేశారు. ఆరిజినల్ లో రిపుల్ ఎఫెక్ట్ కూడా తీసుకొని వచ్చారు. ఫస్ట్ 2 rows తప్పించి ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా కొత్త థీమ్స్ అయితే తీసుకొచ్చారు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్, ఇంతకు ముందు మనకి కొన్ని ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ ఉండేవి. ఇవే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. బట్ కొత్తగా ఈసారి ఈ వాటర్ డ్రాప్ స్టైల్, అలానే కొత్తగా ఇప్పుడు మనం ఎమోజీస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ప్లేస్ లో ఎమోజీ వస్తుంది. ఎమోజీ మీద మనం క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒకసారి ఫోటోస్ యాప్ ఇంటర్ఫేస్ లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఐకాన్ అయితే చేంజ్ అయింది. ఈవెన్ లోపల ఉన్న ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ అయింది. ఒక సెర్చ్ ఐకాన్ పైన కూడా ఇచ్చారు, ఇంతకు ముందు మన కింద మాత్రమే ఉండేది. అండ్ ఏదైనా ఇమేజ్ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తే AI ఫీచర్స్ మనకి ఇక్కడ రిపేర్ మీద ఒకటి మనం క్లిక్ చేస్తే ఒక 2 ఆప్షన్స్ వచ్చాయి. బట్ ఇవన్నీ ఇండివిజువల్ గా ఉండేవి. ఇప్పుడు ఇక్కడ AI రీటెక్స్ మీద మనం క్లిక్ చేస్తే మొత్తం గ్రూప్ చేసినట్లు ఫీచర్స్ అన్ని ఇక్కడే వచ్చేసినాయి. AI రేజ్, AI UHD, AI ఎక్స్పాండర్ అండ్ AI అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ మనకి ఇక్కడే కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడున్న ఈ ఎడిట్ ఆప్షన్స్ అన్ని కూడా చాలా క్లీన్ ఉన్నాయి. ఇంతకుముందు మనకి ఫంటాచోయిస్ లో చాలా క్లమ్సీ అనిపించేది, అంత ఎఫెక్టివ్ గా అనిపించేది కాదు. బట్ ఇప్పుడున్న ఈ ఆరిజినల్ 6 లో చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. అలానే ఎవరెవరికైతే కార్ లో కానీ బస్ లో కానీ వెళ్లే వాళ్ళకి ఫోన్ చూస్తున్నప్పుడు మోషన్ సిక్నెస్ వస్తుంది, అంటే వామిటింగ్ అయ్యే సెన్సేషన్ కానివ్వండి, కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, ఇట్లాంటివి ఏవైతుండో అప్పుడు ఈ మోషన్ ప్రాంప్ట్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆల్వేస్ డిస్ప్లేనా లేదా ఆటో డిస్ప్లేనా, ఆటో డిస్ప్లే లో పెడితే ఆటోమేటిక్ గా మీ మోషన్ బట్టి డిటెక్ట్ చేస్తుంది. ఆల్వేస్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే మాన్యువల్ గా మీరే టర్న్ చేసిన వాళ్ళు అవుతారు. మీ మోషన్ ని బట్టి ఈ డాట్స్ అయితే కదులుతూ ఉంటాయి మీ మోషన్ ని. అండ్ మీరు చూసేటప్పుడు మీ కళ్ళు కూడా ఈ డాట్స్ చూడటం వల్ల బండి కదులుతుంది అని చెప్పనే ఫీల్ మీకు రాకుండా, వామిటింగ్ సెన్సేషన్ రాకుండా, అంటే మోషన్ సిక్నెస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇవి ప్రస్తుతానికి కొన్ని ఆరిజినల్ 6 లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫంటాచోయిస్ 15 తో కంపేర్ చేస్తే. ఈ ఫీచర్స్ లో మీకే ఫీచర్ బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో నాకు మెన్షన్ చేయండి. సో చూసారుగా డిఫరెన్సెస్ ఫంటాచోయిస్ 15 కి అండ్ ఆరిజినల్ 6 కి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేయడం ఇబ్బంది అనుకుంటే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. కమెంట్స్ ని స్వైప్ చేస్తే వస్తాయి. హైప్ చేస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.